నమస్తే అండి, వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో బ్లడ్ రిలేషన్ స్టార్ట్ చేసాం. సో అందులో కాస్త డెప్త్ ప్లస్ కొంచెం స్పెషల్గా కొంచెం కొత్తగా అనిపించి మోడల్ డిస్కస్ చేద్దాం. ఈ రోజు మోడల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. సో ఈజీగా కంప్లీట్ అవుతుంది ఆశిస్తూ స్టార్ట్ చేద్దాం. మేము ఇక్కడ ఇందాక చాప్టర్కి అది ఇంతకుముందు నేర్చుకున్న మోడల్కి ఈ మోడల్కి తేడా ఏంటంటే, ఇంతకుముందు మోడల్లో సీత భర్త రవి అమ్మే రాజు అంటే డైరెక్ట్గా చెప్పేసేవాడు. ఈసారి ఏం చేస్తారంటే అలా చెప్పకుండా ఇలా ఒక కోడింగ్ ఇస్తాడు. చూడండి, ఏ ప్లస్ బి అనగా ఏ యొక్క సోదరుడు బి, ఏ మైనస్ బి అనగా ఏ యొక్క తండ్రి బి, ఏ ఇంటూ బి అనగా ఏ యొక్క భార్య బి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనగా ఏ యొక్క సోదరి బి. అంటే సరే సరిగ్గా చూడండి, ఇక్కడ ఏ పిలుతాము, ఇక్కడ ఏ పిలుతాము. ప్లస్ అంటే సోదరుడు, మైనస్ అంటే తండ్రి, ఇంటూ అంటే భార్య, ఈజ్ ఈక్వల్ అంటే సోదరి. ఓకే, ఎన్ని వారం ఉన్నాయి? సోదరుడు, తండ్రి, భార్య, సోదరి. ఎవరికి సోదరుడు, ఎవరికి భార్య, ఎవరికి తండ్రి, ఎవరికి సోదరి అనేది చాలా ఇంపార్టెంట్. సరిగ్గా చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏముందమ్మా? ఏ ఏ ఏ ఏ అన్నిటికీ ఏ యొక్క ఏ యొక్క ఏ యొక్క ఏ యొక్క అంటే నీకు ఇచ్చిన లొకేషన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రిలేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి ప్లస్ డి అని అనుకోండి, సి యొక్క సోదరుడు బి అవుతుంది. ఈ ఇంటూ ఎఫ్ అని అనుకోండి, ఈ యొక్క భార్య ఎఫ్ అవుతుంది. అంటే మనం ఎవరి మీద ఇక్కడ మొత్తం అంతా కూడా డిపెండ్ అయింది, లెఫ్ట్ సైడ్ పర్సన్ మీద డిపెండ్ అయ్యింది. ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ లో సరిగ్గా చూడండి, ఈ మోడల్లో కనుక మీకు పంపించినప్పుడు లెఫ్ట్ సైడ్ పర్సన్ మీద డిపెండ్ అయిందా, రైట్ సైడ్ పర్సన్ మీద డిపెండ్ అయిందా ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ ఏ ప్లస్ బిలో ఏ యొక్క, ఏ మైనస్ బిలో ఏ యొక్క, ఏ ఇంటూ బిలో ఏ యొక్క అంటుందంటే ఎవరి మీద డిపెండ్ అవుతుంది? లెఫ్ట్ సైడ్ మీద డిపెండ్ అవుతుంది. ఇలా ఒక సెంటెన్స్ ఎక్కడానికి ఇస్తే నువ్వు ఫస్ట్ ఎవరి మీద డిపెండ్ అయిందో ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అయింది? లెఫ్ట్ సైడ్ పర్సన్ మీదే కదా. అందువల్ల ఈ క్వశ్చన్ రాగానే నీ డైరెక్షన్ గుర్తుపెట్టుకో, ఇలా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి నువ్వు రైట్ సైడ్కి రావాలన్నమాట. అంతేగాని ఇలా ఇలా ఎలా పడితే అలా వేస్తాను అనుకోడు. ఎందుకంటే క్వశ్చన్ చూడండి, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాడు ఎలా ఉంటాయో, పీ ప్లస్ క్యూ మైనస్ ఆర్ ఇంటూ ఎస్ అయినా ఎస్ పీకి ఏమవును అని క్వశ్చన్ అడిగాడు. ఎస్ పీకి ఏమవును అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రిలేషన్ రావాలి. ఇలా వెళ్తే ఒకలా వస్తుంది, ఇలా అయితే ఒకలా వస్తుంది. మరి ఎలా పెట్టాల్సానంటే ముందే చెప్పాను కదా, ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ ఇంటూ బి, ఏ ఈక్వల్ టు బిలో ఏ యొక్క ఏ యొక్క ఏ యొక్క ఏ యొక్క అన్నాడు. కాబట్టి ఎవరితో స్టార్ట్ అవుతుంది? ఏతోనే స్టార్ట్ అవుతుంది. ఏ లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, రైట్ సైడ్ ఉన్నాడా? లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. సో ఆటోమేటిక్గా ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? లెఫ్ట్ సైడ్ మీద పర్సన్ మీద డిపెండ్ అవ్వాలి. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి? లెఫ్ట్ సైడ్ నుంచే రావాలి, అంటే ఇక్కడి నుంచి రావాలి. ఇప్పుడు ఫస్ట్ నే పీ ప్లస్ క్యూ, పీ ప్లస్ క్యూ, పీ ప్లస్ క్యూ అంటే పీ యొక్క సోదరుడు క్యూ. పీ ప్లస్ క్యూ, పీ ప్లస్ క్యూ అనగా పీ యొక్క సోదరుడు క్యూ. అంటే ఈ క్వశ్చన్ లో పీకి క్యూ ఇలా ఉంటాడు, సోదరుడు అనగా ప్లస్. ఓకేనా? నెక్స్ట్ క్యూ మైనస్ ఆర్, క్యూ మైనస్ ఆర్, క్యూ యొక్క తండ్రి ఆర్ అంటే దీని యొక్క తండ్రి ఆర్. తర్వాత ఆర్ ఇంటూ ఎస్, ఆర్ ఇంటూ ఎస్ అనగా ఆర్ యొక్క భార్య ఎస్ అంటే ఇది డయాగ్రామ్. అలా అయినా ఎస్ పీకు ఏమవును అంటే పీకి ఎస్ ఏమవుతుందంట, పీకి తండ్రి అనయ తండ్రి భార్య అంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? తల్లి అవ్వాలి. సో ఆన్సర్ తల్లి. సో ఆ డయాగ్రామ్ వేయాలంటే నీకు ఓన్లీ ఈ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఈ డైరెక్షన్ లో అయితే రాలేసారంటే వస్తుంది, కానీ చాలా కష్టంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. మనకి ఇక్కడ రీజనింగ్ నేర్చుకున్నప్పుడు అసలు ఇబ్బంది అనేది మనకి అసలు కంటికి కనిపించకూడదు, అనిపించకూడదు. అలా అనిపించకూడదు అంటే అందులో ఏదో టెక్నిక్ ఉంటుంది, అది పెట్టాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, ఈకి హెచ్ రిలేషన్ అడుగుతాడు. దీని నుంచి కూడా ఏం చేస్తామంటే ఇలా వెళ్ళాలి. ఈ ఇంటూ ఎఫ్, ఈ ఇంటూ ఎఫ్ అనగా ఈ యొక్క భార్య ఎఫ్. ఓకే, భార్య ఎఫ్ కాబట్టి ఎఫ్ ఫీమేల్ అవుతుంది, మైనస్ వేసుకోవాలి. ఎఫ్ ఇస్ ఈక్వల్ టు హెచ్ జి, ఎఫ్ ఇస్ ఈక్వల్ టు జి అంటే ఎఫ్ యొక్క సోదరి జి అంటే దీని యొక్క సోదరి జి, సోదరి కాబట్టి అది కూడా మైనస్. తర్వాత జి మైనస్ హెచ్, జి మైనస్ హెచ్ అనగా జి యొక్క తండ్రి హెచ్ అంటే దీని యొక్క తండ్రి హెచ్. సో ఇక్కడ తల్లి ఇక్కడ కాకుండా ఇక్కడ ఆన్సర్ వద్దాం, తల్లి హెచ్ ఎవరమ్మా? తండ్రి కాబట్టి ప్లస్. అయినా ఏమడుగుతాడు? ఈ
హెచ్కి ఏమవును అంటాడు. సో ఇప్పుడు హెచ్ పాయింట్ ఆఫ్ హెచ్ అనుకోండి. హెచ్ యొక్క కూతురు యొక్క కూతురు అంటే చెల్లి అంటే మళ్ళీ కూతురు యొక్క భర్త ఏమవ్వాలి? ఇప్పుడు కూతురు యొక్క భర్త ఏమవుతాడు? ఎవరికైనా సరే అల్లుడు అవుతాడు. సో ఆటోమేటిక్గా హెచ్కి ఈ ఏమవుతాడమ్మా? అల్లుడు. అలా కాకుండా క్వశ్చన్ ఈకి హెచ్ ఏమవుతుందా అన్నాడు అనుకోండి, ఈకి హెచ్ ఏమవుతుందా అన్నాడు అనుకోండి, మామయ్య అని పెట్టాలి. హెచ్కి ఈ ఏమవుతాడు అని అడిగాడు కాబట్టి అల్లుడు అని పెట్టాలి. ఓకేనా? సో నెక్స్ట్ టీ ఏదో పెద్దది ఇస్తాడు, ఆయన ఏదో యూకి అడిగాడు కాబట్టి సంజాలి మొదలెడదాం. టీ ఈక్వల్ టు యూ. టీ ఈక్వల్ టు యూ అనగా టీ యొక్క సోదరి యూ. టీ యొక్క సోదరి యూ అంటే మైనస్. నెక్స్ట్ యూ మైనస్ వి. యూ మైనస్ వి అనగా యూ యొక్క తండ్రి బి. యూ యొక్క తండ్రి వి అంటే ప్లస్. నెక్స్ట్ వి ఇంటూ వై. వి ఇంటూ వై అనగా వి యొక్క భార్య బి. వి యొక్క భార్య ఎక్కడ ఉంది? వై అంటే మైనస్. అంటే ఇలా పెట్టేవాడు భార్య కాబట్టి మైనస్. తర్వాత వై మైనస్ జెడ్. వై మైనస్ జెడ్ అనగా వై యొక్క తండ్రి జెడ్. ఓహో ఇంకా కొంచెం పెద్దగా వేయాలి, జెడ్ ప్లస్. ఓకే, సో మళ్ళీ ఏమైనా కంటికి కనిపించకపోతే ఒకసారి ఏమవుతుంది అర్థం. మళ్ళీ ఒకసారి చూడమ్మా క్వశ్చన్. టీ ఈక్వల్ టు యూ ఉందంటే టీ యొక్క సోదరి యూ. టీ యొక్క సోదరి యూ, సోదరి కాబట్టి మైనస్. యూ మైనస్ వి అంటే యూ యొక్క తండ్రి బి. బి అంటే బి ప్లస్ చేశారు. వి ఇంటూ వై అంటే బి యొక్క భార్య వై. సో బి యొక్క భార్య వై కాబట్టి వై అది మైనస్ వేసుకున్నాను. వై మైనస్ జెడ్ అంటే వై మైనస్ జెడ్ అనగా వై యొక్క తండ్రి జెడ్. సో ఇక్కడ జెడ్ వేసాను, తన తండ్రి కాబట్టి ప్లస్ వేసాను. ఇప్పుడు వాడు ఏమడుగుతాడమ్మా? జెడ్ యూకి ఏమవును? జెడ్ యూకి ఏమవును అంటే ఇక్కడ ఉన్న యూకి ఈ జెడ్ ఏమవుతాడో అని అడుగుతున్నాడు. సో వీడి పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. ఇక్కడ పైన ఉన్నటువంటి ఎవరు? తండ్రి. పక్కన ఉన్నది ఎవరు? తల్లి. తల్లి పైన ఉన్నటువంటి ఎవరు? తల్లి యొక్క తండ్రి. తల్లి యొక్క తండ్రి మనకి ఏమవుతాడమ్మా? తాత అవుతాడు. తల్లి యొక్క తండ్రి అయినా మన నాన్న యొక్క తండ్రి అయితే మనకి ఏమవ్వాలి? తాత అవ్వాలి. సో యూకి జెడ్ ఏమవుతాడంటే తాత అవుతాడు. అదే జెడ్కి యూ ఏమవుతాడంటే ఏం చెప్పాలి? మనమరాలు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ మన దగ్గర జెండర్ ఉంది. జెండర్ లేదనుకో ఇద్దరు మనవరాలు లేదా మనవలు అని చెప్పొచ్చు, అంటే గ్రాండ్ సన్ లేదా గ్రాండ్ డాటర్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఆటోమేటిక్ జెండర్ ఉంది కాబట్టి అది ఏమైపోతుంది? గ్రాండ్ డాటర్ అవుతుంది. అదే అది అడగలేదు వాడు, యూకి జెడ్ ఏమవుతుంది అడిగారు. సో వెంటనే ఏం చెప్పేస్తామా? తాత. ఓకే, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఎస్. మనకు తెలిసిందే పీ ప్లస్ క్యూ అనగా పీ యొక్క సోదరుడు క్యూ. పీ యొక్క సోదరుడు క్యూ ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఉంది అంటే క్యూ యొక్క సోదరి బి. క్యూ యొక్క సోదరి ఆర్. సోదరి కాబట్టి ఇది, సోదరుడు కాబట్టి ఈయన ప్లస్. వీళ్ళందరూ కూడా బ్రదర్సే, బ్రదర్ సిస్టర్స్ అవుతారు. ఇందులో ఒకే లైన్లో ఉంటారు. అండ్ నెక్స్ట్ ఆర్ మైనస్ ఎస్. ఆర్ మైనస్ ఎస్ అంటే ఆర్ యొక్క తండ్రి ఎస్. అంటే ఆర్ యొక్క తండ్రి ఎస్. ఈయన తండ్రి. ఈయన తండ్రి అంటే ఇతనికి ఈయన తండ్రి, ఇతనికి ఈయన తండ్రి అయినా పి ఎస్కి ఏమవును? ఓకే, ఈ ఎస్కి పి ఏమవుతాడంట? ఎస్కి కొడుకు, కూతురు, కొడుకు. సో ఆటోమేటిక్ ఏమవ్వాలి? కొడుకు అవ్వాలి. ఎందుకమ్మా? వీళ్ళందరూ ఏంటి? అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు. సో అన్నదమ్ము, అక్క చెల్లెళ్ళు రిలేషన్ ఉన్నారు. వీళ్ళందరూ ఒకటే జనరేషన్ ఉన్నారు. ఈ పైన ఉన్నారు. ఆటోమేటిక్గా ఇతనికి ఏమవ్వాలి? కొడుకు అవ్వాలి. ఇతనికి ఆయన ఏమవుతాడు? తండ్రి అవుతాడు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం బాగా ఆ బిట్ ఎందుకు ఇస్తారు? అంత ఈజీ బిట్ అంటే ఇక్కడ నాకు అర్థం ఏంటంటే ఎస్కి దీని ఎవరమ్మా? కూతురు. దీని ఎవరు? పక్కన ఉన్నాడు కాబట్టి కొడుకు. దీని ఎవరు అంటే ఇక్కడ పి ఉంది, అది జెండర్ చెప్పలే. నేను ఎక్కడైనా సరే పి అనేవాడు అమ్మాయి లేదా అబ్బాయి చెప్పానా? చెప్పలేదు. మరి అలాంటి ఎలా డిసైడ్ చేస్తావు? అందుకే మనం క్వశ్చన్ ఇస్తాడు. అందువల్ల అలాంటి ఏం పెట్టాలి? కొడుకు లేదా కూతురు అని పెట్టాలి. ఓన్లీ కొడుకు అని పెట్టేది అనుకోండి మనకి ఏమొస్తుంది? మిస్టేక్ వచ్చేస్తుంది. ఎందుకంటే సరే ఇక్కడ అంటే జెండర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కొడుకనో ఇది కూతురు డిసైడ్ చేస్తారు. మరి ఇక్కడ జెండర్స్ అంటే డిఫైన్ అవ్వదు కదా, మరి అంటే కరెక్ట్గా ఏం చేస్తారు అంటే అలాంటి కేసెస్లో ఆన్సర్ ఏమవుతుంది? లేదా కొడుకు లేదా కూతురు అవుతుంది. వన్స్ ఒక్కసారి సరిగ్గా చూడండి. ఏ ప్లస్ బి ఈక్వల్ ఏ యొక్క రిజల్ట్ బి, ఏ యొక్క ఏడు బి, ఏ యొక్క ఈక్వల్ బి, ఏ యొక్క అన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా ఎలా వెళ్ళాలన్నా లెఫ్ట్ సైడ్ మీద డిపెండ్ అయింది, లెఫ్ట్ సైడ్ నుంచే రావాలి. అలా కాకుండా రైట్ సైడ్ మీద డిపెండ్ అయితే రైట్ సైడ్ నుంచి రావాలి. దాని మీద కూడా ఒక సమస్య వచ్చింది.
ఓకే. సో ఆల్రెడీ మనం ఈ టైప్ ఆఫ్ సమ్స్ చేయడం స్టార్ట్ చేస్తాం, బట్ ఈ టైప్ ఆఫ్ మోడల్లోనే కొంచెం స్పెషల్. ఇందాక ఏం చెప్పాను, నాకు ఆపోజిట్ ఉంటుంది చూడండి. ఇందాక ఇక్కడ ఏదో ప్లస్ ఏదో సంథింగ్ ఉంది, ఇప్పుడు ప్లస్ మైనస్ వాడడం లేదండి. ఇక్కడ చూడండి @ డాలర్ స్టార్ ట్రయాంగిల్ ఏదైనా యూజ్ చేయనివ్వండి, నీకు అది మధ్యలో ఒక ఆపరేటర్ లాంటిది. అంటే వరుసలో అత్తయ్య మావయ్య పిన్ని పెద్దమ్మ ఇలా ఒక ఆపరేటర్స్ వాడినాడు. ఏమంటాడండి, ఏ @ బి అని ఉందంటే బి యొక్క సోదరుడు ఏ డాలర్ బి ఉందంటే బి యొక్క తల్లి ఏ స్టార్ బి ఉందంటే బి యొక్క భర్త ఏ డెల్టా బి ఉందంటే బి యొక్క సోదరి సరిగ్గా చూడండి, ఏబి కామన్ ఎలిమినేషన్ కామన్. ఇగో @ అంటే సోదరుడు, డాలర్ అంటే తల్లి, స్టార్ అంటే భర్త, డెల్టా అంటే సోదరి. కరెక్టే, అవి రిలేషన్ సరిపోయి ఎవరికి ఎవరు భర్త, ఎవరికి ఎవరు సోదరి, ఎవరికి ఎవరు సోదరుడు మరి తెలియాలంటే సరిగ్గా చూడండి. బి యొక్క అంటే బి ఏ సైడ్ ఉందండి, రైట్ సైడ్ ఉంది. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ లో రిలేషన్ దేని మీద డిపెండ్ అయింది, రైట్ సైడ్ పర్సన్ మీద డిపెండ్ అయింది. అంటే రైట్ సైడ్ పర్సన్ మీద డిపెండ్ అయింది కాబట్టి రిలేషన్ ఇలా ఉండాలి. సో ఈ క్వశ్చన్ లో ఇలా రావాలని విషయం మీకు తెలియాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ లో ఇలా ఉన్నాం, మనం ఎలా రావాలి, ఇలా రావాలి కదా. ఆర్ డెల్టా ఎస్ ఉంది, ఆర్ డెల్టా ఎస్ అనగా ఎస్ యొక్క సోదరి ఆర్, సోదరి అన్నాం కాబట్టి మైనస్. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వద్దాం, క్యూ డాలర్ ఆర్ అంటే ఆర్ యొక్క తల్లి క్యూ తల్లి కాబట్టి తను కూడా మైనస్ ఇవ్వడం. నెక్స్ట్ p@q అనగా క్యూ యొక్క సోదరుడు p అంటే దీని యొక్క సోదరుడు p. ఇక్కడ రెండు పెట్టేసంటే వాడు ఏమట్లేకపోతారు, సింగిల్ లైన్ వచ్చారు. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఆయన ఈ ఎస్ ఏమవును, ఎస్ యొక్క తల్లి సోదరుడు కాబట్టి మేనమామ. సో ఆన్సర్ మేనమామ. మరి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎలా పడితే అలా వెళ్ళకూడదు. ఒక్కసారి చూడండి, మనం ఇందాకైతే రైట్ సైడ్ కూడా అందంగా వెళ్ళిపోవచ్చు, ఈసారి చూడండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి కదా. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏం మొదలు పెట్టాను, ఆర్ డెల్టా ఎస్ అని ఉంది. అంటే ఇప్పుడు ఏంటి, ఆర్ డెల్టా ఎస్ ఉంది కాబట్టి ఆర్ డెల్టా ఎస్ అంటే అర్థం ఏంటమ్మా, ఆర్ యొక్క ఇక్కడ ఉంది ఎస్ యొక్క సోదరి ఆర్. తర్వాత క్యూ డాలర్ ఆర్ అని ఉంది, క్యూ డాలర్ ఆర్ అంటే అర్థం ఏంటి, ఆర్ యొక్క తల్లి క్యూ, తర్వాత p@q అని ఉంది, p@q అంటే అర్థం ఏంటి, క్యూ యొక్క సోదరుడు p. రివర్స్ వెళ్ళాం కాబట్టి అంత చేస్తే క్లియర్ గా ఉంది. అక్క అమ్మల తమ్ముడు మనకి మేనమామ. సో ఆన్సర్ మేనమామ. ఓకేనా. సో సిమిలర్లీ ఇది చేద్దాం. ఇక్కడ చూడండి k డాలర్ m అని ఉంది, k డాలర్ m యొక్క తల్లి k. సో m యొక్క తల్లి k మైనస్ తర్వాత h స్టార్ k యొక్క భర్త భర్త అనగా డివైడ్ వచ్చి h భర్త కాబట్టి ప్లస్. తర్వాత g డాలర్ h యొక్క తల్లి g ఇలా ఉంది. ఇప్పుడు అయినా g m కి ఏమవును, ఇదేమో ఫ్లోర్, ఇదేమో సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ లో అందరూ ఎక్కడ ఏమవుతారు మనకి, అమ్మమ్మ లేదా నాన్నమ్మ లేదా తాతయ్య. ఇది ఏంటంటే మైనస్. సో అది ఖచ్చితంగా ఏమవ్వాలి, అమ్మమ్మ లేదా నాన్నమ్మ అవ్వాలి. ఇప్పుడు ఇది ఎవరు చూద్దాం, తండ్రి యొక్క అమ్మ. తండ్రి అనేది ఏంటంటే ఇక్కడ ఏముంది ప్లస్. సో తండ్రి యొక్క అమ్మ మనకు ఖచ్చితంగా ఏమవుతామా, నానమ్మ. సో ఆన్సర్ నానమ్మ. చాలా జాగ్రత్తగా రిలేషన్ చెప్పాలి, నిలబెట్ట చెప్పకూడదు, చాలా మార్క్స్ పోతేమో. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మొదలుదాం, p@d అంటే డి యొక్క సోదరుడు p. సో డి యొక్క సోదరుడు p, సోదరుడు అన్నాను కాబట్టి డైరెక్ట్గా ఏం చెప్పచ్చు, ప్లస్ b డాలర్ p అంటే p యొక్క తల్లి b తల్లి కాబట్టి మైనస్. తర్వాత ఏ డెల్టా బి అంటే బి యొక్క సోదరి ఏ డెల్టా బి అన్నాను కాబట్టి ఏం చెప్పాలి, బి యొక్క సోదరి అంటే ఏ ఇలా ఉంది. అయినా ఏ డికి ఏమవుతాం, ఇంకో బ్రదర్ యొక్క అమ్మ అంటే అమ్మ యొక్క సోదరి ఏమవుతుంది గ్యారెంటీ కదా, మన యొక్క పిన్ని లేదా పిన్ని అవుతుంది. మీరు అమ్మ యొక్క సోదరి ఏం చెప్పాను కాబట్టి పిన్ని లేదా పెద్దమ్మ. సో ఆటోమేటిక్గా మనం ఏం చెప్తాం,
పిన్ని లేదా పెద్దమ్మ ఆప్షన్లో ఏదైతే ఉందో అది వాడతాం. సో ఒక్కసారి చూడండి క్వశ్చన్. C@D C@D అంటే అర్థం ఏంటి? డి యొక్క సోదరుడు సి, డి యొక్క సోదరుడు సి, అందుకే సికి ప్లస్ వేస్తున్నాను. తర్వాత B$C, B$C అంటే సి యొక్క తల్లి బి, ఇంకో సి యొక్క తల్లి బి. తర్వాత A∆B అని ఉంది. A∆B అంటే బి యొక్క సోదరి ఏ, ఇదిగో బి యొక్క సోదరి ఏ. ఇప్పుడు తిన యొక్క మన సోదరుడు యొక్క తల్లి అంటే నీకు తల్లి, తల్లి యొక్క సోదరి నీకు చిన్న తల్లి కానీ పెద్ద తల్లి కావాలి, అందుకే మనం ఏం పిన్ని లేదా పెద్దమ్మ. ఇలా మనకి రైట్ సైడ్ ఇచ్చినప్పుడు ఒకలా వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ ఇచ్చినప్పుడు ఒకలా వెళ్ళాలి. ఇందాక క్వశ్చన్ రైట్ సైడ్ ఇచ్చారు కాబట్టి అప్పుడు డైరెక్షన్ ఇలా తీసుకున్నాను, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇచ్చారు కాబట్టి ఇలా ఇస్తాను. నువ్వు చూడాల్సిందల్లా ఏంటి? బికి సంబంధించి ఎలా ఉంది కాబట్టి బి ఎక్కడ ఉంది? ఈ పొజిషన్ ఉంది కాబట్టి ఈ విధంగా చూసుకుని ఇలా వెళ్ళాలి అనే విషయం తెలియాలి. ఓకే, ఈ మోడల్లోనే ఇది డెప్త్ మోడల్. ఇదే మోడల్ కాస్త డెప్త్ అడుగుదాం అనుకుంటే ఇలా అడుగుతుంది. ఏం అడుగుతారంటే చూడండి, ఇలాగే రిలేషన్స్ ఇచ్చేస్తాడు, ఇచ్చి కింద ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ ఆప్షన్స్ లో ఏ యొక్క మేనమామ ఈ, ఏ యొక్క మేనమామ ఈ అనే సంబంధాన్ని కలిగి ఉన్న ఆప్షన్ ఏంటి అని అడుగుతాడు. ఈ 4 వాటిలో ఏదో ఒక ఆప్షన్ మాత్రమే ఏ యొక్క మేనమామ ఈ అవుతుంది, మిగతా ఆప్షన్స్ ఏమవు. మరి ఆప్షన్ ఏంటి మాత్రం అడుగుతాడు. ఎలా కనిపెడతారు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిదీ క్రాస్ వెరిఫై చేయాలని చదవాలి. ఎందుకంటే మనకు మేనమామ అవ్వాలంటే కండిషన్ ఏంటి? అమ్మ వాళ్ళ తమ్ముడు లేదా అమ్మ వాళ్ళ నా అన్నయ్య, ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అమ్మ ఉండాలి, అమ్మకి అన్నయ్య ఉండాలి. అలా ఉన్న ఏదైనా సరే ఏమైపోతుంది? మేనమామ రిలేషన్ వచ్చేస్తుంది. అంటే ఆ రిలేషన్ రావాలంటే చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చెక్ చేద్దాం. ఇక్కడ ఏముందండి? ఇక్కడ ఫస్ట్ చూడు, A+B అనగా ఏ యొక్క, A - B అనగా ఏ యొక్క, A*B అనగా ఏ యొక్క, A/B ఏ యొక్క, ఏ యొక్క ఏ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఏ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఎలా ఉంటుంది? ఈ డైరెక్షన్ ఉంటుంది. ఈ డైరెక్షన్ కాదు, ముందు చెప్పిన డైరెక్షన్ ఉంటుంది. మరి ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ A*B అనగా ఏ యొక్క తల్లి బి అంటే తల్లి. B*C అంటే బి యొక్క తల్లి సి, ఇది తల్లి అంటే అమ్మకి అమ్మ, నీకు అమ్మమ్మ అయింది అంటే ఏ యొక్క అమ్మమ్మ సి, ఏ యొక్క అమ్మమ్మ ఎవరు? సి. C - D అంటే సి యొక్క భర్త డి అంటే తన భర్త. తర్వాత B+E అంటే సోదరుడు. అంటే ఏంటండి? డైగ్రామ్ వేరే ప్లేస్ లేదు కానీ అవకాశం ఇబ్బంది పడకండి. చూడు, ఏ యొక్క తల్లి బి యొక్క తల్లి సి అంటే ఏకి సి ఏమైంది? అమ్మమ్మ అయింది. తల్లి యొక్క అమ్మమ్మే కదా. C - D భర్త అంటే అమ్మమ్మ యొక్క భర్త ఏమవుతాడు? తాత అవుతాడు. D తన యొక్క సోదరుడు ఏమవుతాడు? ఇంకొక తాత అవుతాడు. అంటే ఇప్పుడు ఏకి ఈ ఏమవుతారమ్మా? తాత అవుతాడు. మనకు కావాల్సింది జ్ఞానం అయిందా? అవ్వలేదు. ఏమయ్యాడు? తాత యొక్క బ్రదర్ అయ్యాడు. అంటే ఇంకా చెప్పాలంటే చిన్న తాత పెద్ద తాత అయ్యాడు. సో సెకండ్ ఆప్షన్ రా. ఇప్పుడు A+B అంటే ఏ యొక్క సోదరుడు బి, ఓకే బ్రదరు అంటే ఇతనికి ఏమంటుంది? సేమ్ రిలేషన్. B*C అనగా తల్లి, సోదరుని యొక్క తల్లి తన కూడా ఏమవుతుంది? తల్లి అవుతుంది. సో డోంట్ వరీ. ఇప్పుడు సికి ఏ కొడుకు అయ్యాడు, ఏకి తల్లి అయింది. తర్వాత C/D అనగా సోదరి. ఓకే, అన్నయ్య అమ్మ మనకి అమ్మ చెల్లి మనకి పిన్నో లేదో పెద్దమ్మ ఏదో అయింది. తర్వాత B+E అనగా సోదరుడు. ఇక్కడ సార్ చూడు, నీకు అన్నయ్య వాళ్ళ అమ్మ నీకు అమ్మ, అమ్మ వాళ్ళ చెల్లి నీకు పిన్ని వాళ్ళ అన్నయ్య మేనమామ. పిన్ని వాళ్ళ అన్నయ్య అమ్మ కూడా ఏమవుతాడు? అన్నయ్య అవుతాడు. అమ్మయ్య అన్నయ్య మనం ఏమంటారని చెప్పాను? మేనమామ అంటారని చెప్పాను. సో ఆటోమేటిక్గా ఇక్కడ మేనమామ అనే రిలేషన్ ఉన్న బిట్ ఏది? ఎందుకు సార్ అంటే ఏకి బి ఏమవుతాడు? అన్నయ్య అవుతాడు, సోదరుడు అవుతాడు. తల్లి సో తన తల్లి, సోదరి అంటే తన తల్లికి అక్క కాబట్టి పెద్దమ్మ, తన సోదరుడు పెద్దమ్మ, తమ్ముడు మేనమామ. సో ఆటోమేటిక్గా ఇదేమైందమ్మా? మనకు కావాల్సిన ఏకి ఈ మేనమామ సంబంధాన్ని ఇది సాటిస్ఫై చేయాలి. ఎప్పుడైతే ఇది సాటిస్ఫై చేస్తుందో ఈ రెండుతో వస్తాయి. కానీ మనం ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ కాబట్టి అలాంటి రిలేషన్ ఉందా లేదా అని చిన్న మీకు వెరిఫికేషన్ కోసం వెళ్దాం. అంటే చెప్పు, A/B అనగా ఏ యొక్క సోదరి B-C అనగా భర్త, సోదర భర్త కాబట్టి మనకి బావ. C+D
సోదరుడు. బావ యొక్క సోదరుడు కూడా మనకి ఏమవుతాడమ్మా, బావ లేదా బామ్మర్ది అవుతాడు. సో బావ రిలేషన్. డివైడెడ్ బై ఈ. డివైడెడ్ బై ఈ అంటే మళ్ళీ సోదరి. బావ యొక్క చెల్లి మనకి ఏమవుతుంది, మరదలు. సో మన బావగారి యొక్క చెల్లి మనకి ఏమవుతుంది, మరదలు. అంటే ఇక్కడ ఏకి ఈకి ఉన్న రిలేషన్ ఏంటి, చెల్లి. సో మనకు కాదు చెల్లి కాదు కదా, మేనమామ. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మేనమామ వచ్చినప్పుడు ఇంక ఎక్కడ కూడా మేనమామ రిలేషన్ రాదు. ఇంకా లాస్ట్ టైం ఫైనల్ ఇక్కడ చూద్దాం. ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి అంటే ఏంటమ్మా, ఏ యొక్క తల్లి. బి మైనస్ సి అంటే భర్త, తల్లి యొక్క భర్త తండ్రి. సి ప్లస్ డి అంటే సోదరుడు, అంటే చిన్నాన్న లేదా పెదనాన్న. ఇంటూ ఈ. ఇంటూ ఈ అంటే ఏంటి, తల్లి. పెదనాన్న యొక్క తల్లి ఏమవుతుంది, నాన్న యొక్క తల్లి అయినా పెదనాన్న యొక్క తల్లి అయినా మనకి ఏమవుతుంది, నానమ్మ అవుతుంది. సో ఇక్కడమో నానమ్మ వచ్చింది, ఇక్కడమో బావ వచ్చాడు, ఇక్కడమో తాత వచ్చాడు, ఇక్కడ మేనమామ వచ్చాడు. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఇదే కాబట్టి ఇది. అలాగే మీరు క్వశ్చన్లు అన్నీ చెక్ చేసుకోగలండి. మనకు ఆన్సర్ పుస్తకంలో దొరికింది అనుకోండి, అది క్లిక్ చేసుకుని వదిలేసుకోవడం. మిగతా వస్తాయి లేదా ఇప్పుడు ఇలా ఒక సబ్జెక్ట్ నేర్చుకునే ప్రాసెస్ నేర్చుకో తప్ప మిగతా టైం కాదు. సో ఈ మోడల్ బేస్ చేసుకుని ఇది కోడింగ్ లో రిలేషన్స్ అంటారు. జనరల్ రిలేషన్స్ ఎవరైనా చేస్తారు, ఇది ఏంటంటే ఒక సింబల్ తో రిలేషన్ మెయింటైన్ చేస్తారు. అది లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తుందా రైట్ సైడ్ నుంచి వెళ్తుందా అని ఒక క్లారిటీగా చూసినట్లయితే మీకు ఐడెంటిటీగా ఈ చాప్టర్ మీద ఒక కంక్లూజన్ వచ్చేస్తుంది. ఈరోజు లాస్ట్ టాపిక్ బ్లడ్ రిలేషన్స్ లో ఒకసారి చూడండి. యాక్చువల్లీ ఫ్లోర్కి చెప్పిన ప్రతి క్వశ్చన్ కూడా సింగిల్ క్వశ్చన్, అంటే ఇస్తే ఒక మార్క్ వస్తుంది లేదా 2 మార్కులు వస్తుంది. బట్ బ్లడ్ రిలేషన్ నుంచి కూడా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో కానీ ఒక్కొక్కసారి ఎస్ఐ ఎగ్జామ్స్ లో కానీ 5 to 6 క్వశ్చన్స్ ఇచ్చేస్తారు. మెయిన్ గా మేము అంటే డిగ్రీ లెక్చరర్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు, జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఈ కాన్సెప్ట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అందుకనే ఇది ఒక మోడల్తో ఈరోజు కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఆల్ ఇక్కడ ఒక డేటా ఇచ్చేస్తారండి, ఆ డేటా సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాయి. ఆ డేటా మనం కన్స్ట్రక్ట్ చేసుకోగలగాలి. ఫస్ట్ ఆల్ చూడండి, ఒక కుటుంబంలో ABCDEF అనే 6 సభ్యులు కలరు. అంటే ఎంతమంది ఉన్నారు, 6 మెంబర్స్ ఉన్నారు. ఆ 6లో ఏ మరియు సి పెళ్ళైన జంట, అంటే వాళ్ళిద్దరిలో పెళ్ళైన జంట ఏంటంటే ఏ అండ్ సి. సో ఏకి సికి ఏమైంది, పెళ్ళైంది. ఇందులో భర్త ఎవరు భార్య ఎవరు ఇంకా మనకి తెలియదు. నెక్స్ట్ పెళ్ళైనది. సి యొక్క కొడుకు బి. సి యొక్క కొడుకు బి. సో బి కాబట్టి కొడుకు అన్నాను కాబట్టి ఖచ్చితంగా ప్లస్. ఇలాంటి ఏదో జెండర్ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్, జెండర్ నుంచి చూసి చెప్పగలగాలి. నెక్స్ట్ కానీ సి బికి తల్లి కాదు. అదేంటి, ఇప్పుడు ఏ ఇద్దరు పెళ్ళయింది, సి యొక్క కొడుకు బి, కానీ సి బి యొక్క తల్లి కాదంట. సో ఇంకేం అవ్వాలి, ఆప్షన్ లేకుండా తండ్రి అవ్వాలి. సో తిన తండ్రి అయితే తిన ఏమవుతుంది, తల్లి అవుతుంది. ఓకేనా. సో ఓకే, బి సి బికి తల్లి కాదు. సి యొక్క సోదరుడు ఈ. సి యొక్క సోదరుడు ఈ. సోదరుడు కాబట్టి మనం ప్లస్ పెట్టుకుంటాం, సోదరుడు రిలేషన్ కాబట్టి సింగిల్ డాట్ పెట్టాం, సింగిల్ లైన్. ఈ ఏ యొక్క కూతురు డి. ఏ యొక్క కూతురు డి, కూతురు కాబట్టి మైనస్. తర్వాత బి యొక్క సోదరుడు ఎఫ్. బి యొక్క సోదరుడు ఎఫ్, సోదరుడు కాబట్టి ప్లస్. అంటే సరిగ్గా చూస్తే ముగ్గురు కూడా వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు, నేను పంచండి. తల్లి, తల్లి యొక్క భర్త కాబట్టి తండ్రి, తండ్రి యొక్క అన్నయ్య కాబట్టి తాత. ఇది రిలేషన్. సో వీళ్ళందరికీ కూడా వీళ్ళందరూ ఏమవుతారు, కొడుకు కూతురు అవుతారు. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. ఏకి ఎంతమంది పిల్లలు, ఎంతమంది పిల్లలండి, ఏకి తినొక్కడే పిల్లడు అనుకోడు, మరి ఏ భర్త యొక్క పిల్లలు కూడా ఏమవుతారు, మరి పిల్లలు అవుతారు కాబట్టి. సో ఆన్సర్ సింపుల్ గా 1 2 3. సో ఎంతమంది ఆన్సర్ 3. సరే, ఈ కుటుంబంలో ఎంతమంది స్త్రీలు, చదువుకోండి, ప్లస్ 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 ప్లస్. సో అబ్బాయిలు 1 2. అంటే ఎంతమంది ఉన్నారు, 2. అంటే ఎప్పుడైనా డేటా సంబంధించి క్లియర్ కట్ గా ఒక డయాగ్రామ్ వేయగలిగా అనుకోండి, ఆటోమేటిక్ మీకు ఆన్సర్స్ ఈజీగా వచ్చేస్తాయి. అండ్ ఈ క్రింది వారిలో ఎవరు పెళ్ళయింది అంట, వీళ్ళందరిలో పెళ్ళయింది అంటే ఎవరికి, వీళ్ళిద్దరికి వెళ్ళింది. సో అండ్ ఏం చెప్పచ్చు, ఒక జంట. డీకు ఈ ఏమగును, డీకు ఈ ఏమగును. డీకి ఇతను ఎవరండి, జనరల్గా తల్లి. ఇతను ఎవరండి, తండ్రి. తండ్రికి ఏమవుతారు, అన్నయ్య. సో మన తండ్రి యొక్క అన్నయ్య పెదనాన్న లేదా చిన్నాన్న అవుతారు. డీకి ఈ ఏమగును అన్నారు కాబట్టి మనం ఏం చెప్పచ్చు, పెదనాన్న లేదా చిన్నాన్న. ఒకసారి చూడండి, ఇక్కడ డి ఉంది, తన కూతురు అదే ఒక అమ్మాయి. సో తన తల్లి యొక్క భర్త అంటే తండ్రి యొక్క సోదరుడు ఖచ్చితంగా పెదనాన్న అవ్వాలి లేదా చిన్నాన్న అవ్వాలి. నెక్స్ట్ బి యొక్క తల్లి ఎవరు, బి యొక్క తల్లి ఎవరండి, ఏ.
లేదు బి యొక్క తండ్రి సి, సి యొక్క భార్య ఏ, సారీ మీకు బి యొక్క తల్లి అవుతారు ఏ అవుతారు. ఈ కుటుంబంలో ఎంతమంది పురుషులు కలరు? 1 2 3 4 ఎంతమంది? 4 మంది. సో ఆ విధంగా ఇలాంటి ఎప్పుడైనా సరే ఒక డిస్క్రిప్షన్ ఇచ్చి దానికి సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చారంటే జాగ్రత్తగా డయాగ్రామ్ వేసుకుంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చాలా ఈజీగా మీకు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు దాకా మనం క్లాక్ నేర్చుకున్నాం, క్యాలెండర్ నేర్చుకున్నాం, డైరెక్షన్ నేర్చుకున్నాం, బ్లడ్ రిలేషన్ నేర్చుకున్నాం. సో ఈ టాపిక్స్ అన్నింటి నుంచి నియర్లీ 8 to 10 మార్క్స్ వస్తాయి. ఈ 4 చాప్టర్స్ నుంచి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో నియర్లీ 8 to 10 మార్క్స్ వస్తాయి. సో మీకు చేయాల్సిన నేను చెప్పిన క్వశ్చన్స్ బయట పెట్టేసి నేను చెప్పిన క్వశ్చన్ మోడల్ గుర్తుపెట్టుకోవడం కాదు. మీరు ఇంకా ఎక్స్టెన్షన్ మోడల్స్ ఏమైనా ఉంటే ఆ మోడల్స్ అనేది నేర్చుకుని అప్పటికి రాకపోతే మీరు నాకు కానీ పంపించినట్లయితే నేను దాని మీద ఒక స్పెషల్ వీడియో తయారు చేయడం జరుగుతుంది. అంతేగాని నేను చెప్పిందంటే మీరు సాటిస్ఫై అయిపోయారంటే మీరు కొత్తగా నేర్చుకునేది ఏముంటుంది. ఒక్కసారి కాంపిటేటివ్లో వచ్చిన తర్వాత 100 మోడల్స్ అని చెప్పి సార్ చెప్పినా సరే 101 మోడల్ ఉంటుందని వెతుక్కుంటూ వెళ్ళాలి, అనుమానించుకుంటూ వెళ్ళాలి, లేకపోతే నిన్ను నువ్వు గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి ప్రయత్నం మీరు అందరూ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. నన్ను ఈ వీడియోని షేర్ చేస్తున్నందుకు నన్ను ఆశిస్తున్నాను.